హాయ్ ఫ్రెండ్స్. మీకు గుర్తుందా ఫ్రెండ్స్, నేను ఫస్ట్‌లో పంకిన్ స్పాగెటీ చేశాను. నా వీడియోస్ చూసారా? సో, చూసారే అనుకుంటున్నాను. పంకిన్ స్పాగెటీ నేను ఆహ్, ఒక వీడియో చేశాననమాట. దాంట్లో నేను చెప్పాననమాట. పాలకూర స్పాగెటీ కూడా చేస్తాను. పాలక్ స్పాగెటీ అని. సో, ఇంకోటేంటంటే ఈ డిష్ మా సిస్టర్ అడుగుతూనే ఉంటుందండి. ఎన్ని సార్లు చెప్పినా, "అక్క ఇది ఎట్లా ఉంటుంది? అక్క ఇంకోసారి చెప్పవా అక్క? రెసిపీ పంపించక్క" అని అడుగుతూ ఉంటుంది. సో, తన కోసమే, మీకోసము కూడా ఇది ఒక వెరైటీ స్పినాచ్, పాలక్ స్పాగెటీ చేశానండి. విత్ వెరీ గుడ్ ఇంగ్రీడియెంట్స్, విత్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్. సో, అందుకే నేనేమనుకుంటున్నానంటే, ఈ పాలక్ స్పాగెటీ కూడా మీతో షేర్ చేసుకుందామని. ఎందుకంటే ఇది కూడా నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ మై చిల్డ్రన్ అండి. పిల్లలకి చాలా ఇష్టమండి. పిల్లలకి మా చిన్ని ప్రిన్సెస్ ఉంది గదా! దానికి కూడా చాలా ఇష్టమండి. "పెద్దమ్మ డూ దిస్, పెద్దమ్మ డూ థాట్" అని అంటూ ఉంటది. సో, షీ ఆల్సో లవ్స్ ద పాలక్, స స్పి పాలక్, స్పినాచ్ వాటెవర్ స్పాగెటీ అండి. సో, ఈరోజు అదే చేద్దామండి. ఎందుకంటే అందరి కోరికలు కూడా తీర్చాలి కదండీ! ఎందుకంటే మళ్ళీ బాధపడుతూ ఉంటారు. సో, ఫ్రెండ్స్, నేను చేసే స్పాగెటీ ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. ఎలా ఉందో, బావుందో లేదో చెప్పండి. అప్పుడు నాకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో, బావుందో లేదో అని. కానీ ఇది నేను మళ్ళీ 101% చెప్తున్నానండి. ఇట్ విల్ టేస్ట్ వెరీ గుడ్. సో, తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి, తినండి, ఇంట్లోనే చేసుకొని తినండి. మళ్ళీ నాకు చెప్పండి ఎలా ఉందో అని. ప్లీజ్ ఫ్రెండ్స్, చెయ్యండి, ట్రై చేయండి. ట్రై చేయమన్నప్పుడు చెయ్యండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎంజాయ్ చేయండి. చలో విల్ స్టార్ట్ స్పినాచ్ స్పాగెటీ. ఓకే, చలో. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. మనము దీంట్లో తెలుసు కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను. వాటర్, మనం దీంట్లో కాస్త సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాలండి. దీంట్లో మనం స్పాగెటీ వేస్తాం కాబట్టి అలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. అది బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను మీకు పాలకూర చూపిస్తున్నాను. సో, ఈ పాలకూర ఫ్రెష్ పాలకూర అండి. నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను. సో, దాన్ని మంచిగా మనము ఫస్ట్ చిన్నగా కట్ చేసేది అవసరం లేదండి. మామూలుగా ఆ కాడ తీసేస్తే సరిపోతుంది. పాలకూర ప్లస్ ఇది 2 ఉసిరికాయలు వేస్తాను నేను దీంట్లో. హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడు మనము ఈ బాయిల్ అయ్యే వాటర్లో నేను స్పాగెటీ వేసేస్తున్నా చూడండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, మార్కెట్లో స్పాగెటీ దొరుకుతుంది, బాగుంటుంది. స్పాగెటీ అంటే చాలు తీసుకోవచ్చు. చాలా కంపెనీస్ వాళ్ళే మీకు దొరుకుతాయండి. నేను డెల్మాంటే తీసుకున్నాను. ఇది చాలా బాగుందండి. సో, వేసేసి బాయిల్ కావడానికి మనం చూద్దాము. ఇది బాయిల్ కావాలండి. బాయిల్ అయ్యే వరకు మనం చూసుకోవాలి. బాయిల్ అయ్యాక తెలుసు కదండి ఎలా వాటర్ మొత్తం తీసేయాలన్నమాట. సో, నేను పాలక్ కట్ చేస్తున్నాను. పాలకూర సపరేట్ చేశాను, కాడలన్నీ తీసేసాను. సో, ఇప్పుడు ఇది మనం మంచిగా వాష్ చేసేసుకొని మనము దీన్ని రెడీ పెట్టుకుందామండి. వాష్ చేసుకొని ఇది అన్నమాట. వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం ఇక్కడ స్పాగెటీ వేసేసాం కదండి, చూస్తున్నాం మనము ఎలా ఉందో, ఉడికిందో లేదో చూసుకోవాలి. బాగా మెత్తగా అయితే కూడా బాగుండదండి. కొద్దిగా మామూలుగా మంచిగా ఉడికినప్పుడే తీసేసి మీకు చూపించాను కదా. ఇది నేను ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో నేను వాటర్ పోస్తానండి, హాట్ వాటర్. పాలకూర దాంట్లో మనం వాటర్ పోయాలి, పాలకూర వేయాలన్నమాట దాంట్లో. సో, అందుకే నేను అది పెట్టాను. ఐఎమ్ చెక్కింగ్ మై స్పాగెటీ ఈజ్ ఇట్ కుకింగ్ ఆర్ నాట్ అని. సో, మీకు తెలుసు కదండి, ఇది కుకింగ్ తర్వాత మనం వాటర్ అన్నీ తీసేయాలి. దీంట్లో నుంచి వాటర్ తీసేసి, తెలుసు కదండి, నెట్టెడ్ దాంట్లో వాటర్ స్పాగెటీ దాంట్లో వేయాలి. ఇది చూసారా, నెట్టెడ్ దాంట్లో. సో, నేను వేసిన వెంటనే కాస్త సాల్ట్ వేసాను, కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇది నేను నెట్టెడ్ దాంట్లో వేసానండి. దాంట్లో నుంచి కిందకి వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట. సాల్ట్, దాని తర్వాత కాస్త పెప్పర్ చూడండి. సో, పెప్పర్ ఇవన్నీ మనం మళ్ళీ పైకి కిందికి వేసుకొని కలుపుకోవాలండి. చక్కగా కలిపేసేయాలండి.
చూసారా, ఇదంతా కలిపేసాను, నేను అంతా మిక్స్ చేసేసాను. ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సాల్ట్ పెప్పర్ వేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా చల్లని వాటర్ అది. ఇదిగోండి, దీంట్లో నేను వాటర్ పెట్టాను కదా, ఇది బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను పాలకూర వేస్తాను అనమాట. కాస్త ఒక 2-3 మినిట్స్ అలా ఉడకాలన్నమాట పాలకూర. దాంట్లో ఫ్రెష్గా ఉందండి పాలకూర. సో నేను అలానే వేసేస్తున్నాను. మంచిగా ఒక 3 మినిట్స్ అండి, 2-3 మినిట్స్. దానికంటే ఎక్కువ అంటే బాగా ఎక్కువ ఉడికిపోతుందండి. సో మనకి కలర్ మెయింటైన్ చేయాలి అని అంటే చాలా ఎక్కువ ఉడకనివ్వద్దండి. మళ్ళీ దీన్ని తెలుసు కదండి, మళ్ళీ మన కలర్ మెయింటైన్ చేయాలంటే కూడా పాలకూర కలర్ మనము మళ్ళీ దీన్ని చల్ల వాటర్లో, ఐస్ వాటర్లో వేసేయాలన్నమాట. అది స్టోరీ. సో మనము పాలకూర ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను కూల్ వాటర్లో వేస్తున్నాను అవి. అందుకే కూల్ వాటర్లో ఏంటంటే మనం ఒకటి చల్లగా అంటే ఆ కలర్ ఉంటుంది, ప్లస్ తొందరగా కూడా చల్లారుతుంది. ఆ కలర్ మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో నేను తీసేస్తున్నాను పాలకూర, చూస్తున్నారా, పాలకూర తీసేసి చల్ల వాటర్లో వేస్తున్నాను అనమాట, ఐస్ వాటర్లో. అది అట్లా చేసుకోవాలండి. చక్కగా చేసుకుంటే మనకి పాలకూర అనేది మంచి కలర్లో మెయింటైన్గా ఉంటుంది. సో ఇంకా ఇది అన్నమాట. ఇది నేను స్పినాచ్ స్పెగెట్టి చేస్తుంది మా సిస్టర్ రిక్వెస్ట్ పైన అండి. ఓకేనా, చూసారా ఎలా ఉందో, అలా వేసేసుకోవాలండి. మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ ఇది, సో నేను ఇంకోసారి మీకు చెప్పాను కూడా కదా, నేను మీకు పంకిన్ స్పెగెట్టి చూపించేటప్పుడు చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, కొన్ని కాజు, బాదాము, తెలుసు కదండి, లాస్ట్ టైం కూడా చెప్పాను వైట్ పెప్పర్. నేను వైట్ పెప్పర్ కూడా యూస్ చేస్తున్నానండి. సో ఇది పాలకూర. దీనిలో చెప్పాను కదండి, ఇది పుదీనా ఇంకా కొరియాండర్ లీవ్స్ అనమాట. ఇదిగోండి గార్లిక్, నేను గార్లిక్ కచ్చాపచ్చా దంచేసుకున్నానండి. ఇప్పుడు మనము వెజిటేబుల్ సాటే చేసుకోవాలండి. సాటే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మీకు చెప్తాను ఏదేది గ్రైండ్ చేసుకోవాలో అవన్నీ చెప్తానండి. సో మనకి ఇప్పుడు రెడీ అవుతుంది, నేను పెట్టేస్తానండి. స్టవ్ పైన బౌల్ పెట్టేద్దాము, రెడీ చేసుకుందాము. ఓకేనా, సో హీట్ అవుతుందండి, ఇప్పుడే ఆన్ చేశాను. సో ఇది మా సిస్టర్కి నేను ఎన్నిసార్లు చెప్పిన పాపం తనకి అక్క మళ్ళీ చెప్పు అని అడుగుతుందంటే నేను కూడా సగం చెప్పకుండా ఉన్నానేమో. నా చెల్లి మళ్ళీ కూడా అడిగింది. సో నాకు టైం దొరకక ఆమెకి చెప్పలేక నేను ఈ వీడియో చేస్తున్నానండి. తను చూసుకుంటుంది, మీరు కూడా చూసుకోండి. సో నేను ఆయిల్ పోసానండి, ఆయిల్ పోసేస్తున్నాను. ఆయిల్ పోసాక మనము దీంట్లో ఫస్ట్ గార్లిక్ వేయాలి. ఎప్పుడు కూడా గార్లిక్ వేయాలండి. ఫస్ట్ గార్లిక్ వేయాలి, కొద్దిగా మాడద్దండి గార్లిక్, జస్ట్ అట్లా నార్మల్గా ఫ్రై కావాలి. దీని తర్వాత మళ్ళీ మనం గార్లిక్ వేసిన తర్వాత వెంటనే కొద్దిగా ఒక 2 ఆనియన్, ఒక 2-3 సెకండ్స్ ఆగేసి మనము ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్లో కొద్దిగా మనము సాటే కావాలండి, ఆనియన్స్ సాటే అయ్యే వరకు. నెక్స్ట్ దీంట్లో ఆర్గానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా నేను వేసేస్తున్నానండి. సో బాగుంటుందండి, చేయండి, ట్రై చేయండి, మంచిగా ఉంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. ఇది నేనే అనుకొని చేశానన్నమాట. కొద్దిగా హెల్తీగా కూడా ఉండాలి, కొద్దిగా ఆమ్లా వేసి మనకి కొద్దిగా టాంజీగా ఉండడానికి టమాటోస్ వేసుకుంటాం అన్నమాట. సాల్ట్ వేసాను చూడండి. సో నేను ఏం అనుకున్నానంటే ఆమ్లా వేస్తే ఎలా ఉంటుందని ఆమ్లా వేసి ట్రై చేశాను. సో పాలకూర అన్నప్పుడు, స్పినాచ్ పాలకూర అన్నప్పుడు ఓన్లీ స్పినాచ్ అనుకొని, సో నేను దీంట్లో పుదీనా, కొరియాండర్ కూడా ట్రై చేస్తున్నాను. సో స్పినాచ్ని పాలకూరని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది పాలకూర. నెక్స్ట్ దీంట్లో నేను కొరియాండర్ ఇంకా పుదీనా లీవ్స్ కూడా వేస్తున్నానండి. అసలు కొరియాండర్ పుదీనా టేస్ట్ భలే వస్తుందండి. చూడండి, స్పెగెటీలో మీరు తినండి,
అసలు ఆ టేస్టే డిఫరెంట్ వస్తుందండి, బాగుంటుంది అది. ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది తింటుంటే, ఆ పుదీనా టేస్ట్ బాగా అనిపిస్తుంది దాంట్లో. సో దీంట్లో ఇలా వేసేసుకొని కాస్త నేను కట్ చేసినట్టు ఆమ్లాస్ ఉన్నాయి కదండి, చూపించాను కదా మీకు, ఆమ్లా కూడా దాంట్లో వేసేసుకోవాలి. అది అన్నమాట, ఆమ్లా కూడా వేసేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి మనకు ఆల్రెడీ వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఉంది కదా, సో కొద్దిగా చూసి కారం వేసుకోండి. నేను కొన్ని కాజు బాదం వేసేస్తున్నానండి. సో ఇలా, సో దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం ఇది రుబ్బేసుకోవాలండి. అక్కడేమో పొయ్యి మీద మనం ఆనియన్స్ మన సాటే అవుతున్నాయి కదా, సో అంతవరకు మనం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను వైట్ పెప్పర్ వేస్తున్నాను. కొద్దిగా సాటే అయినాయి కదా ఆనియన్స్, వైట్ పెప్పర్ వేస్తున్నాను. చూసేసుకోండి, వైట్ పెప్పర్ చాలా ఘాటు ఉంటుందండి. సో అది కలిపి పెట్టుకుందాం మళ్ళీ ఇది కూడా. సో ఇప్పుడు ఇదేం చేయాలంటే మనము పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లో మీరు కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొన్ని వాటర్ పోసుకొని, కొన్ని పేస్ట్ చేసేసుకుంటే మనకి మన పాలక్ పేస్ట్, గ్రీన్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అది అన్నమాట. సో వీఆర్ రెడీ. సో ఇప్పుడు దీంట్లో వేసేసేయాలండి. ఓకే, వేసేసి కొద్దిగా ఉడకడానికి పెట్టాలండి. మనము మంచిగా చక్కగా కలిపేసుకొని ఉడకడానికి పెట్టేయాలి. చూసారా ఎలా ఉందండి, బాగుంది కదా, గ్రీనిష్గా బాగుంటుందండి. అసలు ఆ స్మెల్లే చాలా బాగా వస్తుందండి. మీరే మనం అబ్జర్వ్ చేస్తే ఆ స్మెల్ భలే ఉంటుందండి బాబాయ్, చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అయితే. మనకి ఒక ఉడకాలండి, ఒక 5 minutes అయినా పడుతుంది. సో దీనికి మనము మంచిగా డక్కన్ పెట్టేసి ఫస్ట్ కొద్దిగా పసుపు కలర్ కోసం అండి, బాగుంటుంది. పసుపు కూడా వేస్తే మంచి కలర్ వస్తుంది, స్పెగటీ కూడా కలర్ వస్తుంది. దీనికి ఇంకా మూత పెట్టేసి కాసేపు ఒక 6 to 7 minutes ఉడకనివ్వాలండి. కొద్దిగా ఆయిల్ పైన తేలుతుంది, అప్పటి వరకు ఉడకనివ్వాలి మనము. ఎందుకంటే పాలకూర వేసాము, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇంకా కాజు వేసాం కదా, బాదాం కూడా వేసాము, పచ్చిమిర్చి. సో అందుకే కొద్దిగా ఉడకనివ్వాలండి, అందుకే నేను మూత పెట్టేస్తున్నాను. చూసారా ఉడికిందండి, ఆయిల్ లూజ్ అవుట్ అవుతుంది చూడండి పైన. సో ఇది మనకు కొద్దిగా ఉడికిందనమాట. దీంట్లో గార్లిక్ కూడా మీరు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. గార్లిక్ నేను ఒక గార్లిక్ మొత్తం వేసాను, బాగుంటుందండి. గార్లిక్ చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా, గార్లిక్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ మచ్, చాలా మంచిదండి గార్లిక్, గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ పర్పస్. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ రెడీ ఉందండి. ఇప్పుడు నేను కూడా స్పెగటీ దాంట్లో వేసుకోవడానికి నేను రెడీ ఉన్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, చక్కగా వచ్చింది కదా కలర్. స్పెగటీ వేసేసి మనం చక్కగా కలుపుకోవాలండి, కింద మీద కలిపేసుకోవాలి. బాగుంటుంది, చేయండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా ట్రై చేయండి. మీకు కంపల్సరీ తినాలి అని అనిపించినప్పుడు కంపల్సరీ మీరు చేయండి ఫ్రెండ్స్. మంచిగా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్. సో కంపల్సరీ మీరు ఇది ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కలుపుతున్నప్పుడు మీకు సాల్ట్ చూసేసుకొని, సాల్ట్ తక్కువ ఉన్న, కొద్దిగా ఆర్గానో కూడా తక్కువ అనిపించినా ఇప్పుడు వేసేసుకోవచ్చండి మీరు. ఫ్రెండ్స్ కలిపేసాను, కింద మీద కలిపేసాను, రెడీగా ఉంది స్పెగటీ, రెడీ టు బి సర్వ్డ్ అనమాట. ట్రై చేయండి మై ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై చేయండి. సో కొరియాండర్ కూడా వేసాను. నేను ఒకటి ఉల్లిపూర మర్చిపోయానండి, స్ప్రింగ్ ఆనియన్స్ మర్చిపోయాను. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి దీంట్లో. యాక్చువల్లీ నేను ఆ ఐటమ్ తీసుకురాలేదండి, బట్ యూ పుట్ ఇట్ అండి, స్ప్రింగ్ ఆనియన్స్. చూడండి, రెడీ టు బి ఈటన్, రెడీ టు బి డన్. అండ్ యాజ్ యూజువల్గా నేను ఫోక్ స్టిక్స్తోనే తింటానండి. ఇవి నాకు ఇష్టం అండి, ఈ నూడిల్స్ ఇలా తినడము. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ ఈట్ విత్ దిస్ అండి. బాగుంటాయండి స్టిక్స్తో, అంటే వి ఫీల్
సమ్ డిఫరెంట్ అనమాట. అది. థ్యాంక్ యూ అండి.